10 సంవత్సరాలు జాబ్ చేస్తేనే శాలరీ వస్తుంది, అవునా కదా? వెస్టీజ్ గొప్పతనం తెలుసుకొని జాబ్ ప్లస్ వెస్టీజ్ ఒక 1 ఇయర్ 50 ఇచ్చిన తర్వాత నేను 20-30 వేలు జాబ్ వదిలేశాను. ప్రైవేట్ జాబ్లో పర్లేదులే, ప్రైవేట్ జాబ్లు అంటే ఓకేనన్నారు. ఇంకొంచెం మీటింగ్కి వెళ్తే గవర్నమెంట్ జాబులు చేసేటోళ్ళు కూడా లీవ్ పెట్టి నేను వెస్టీజ్ చేస్తున్నాను అంటున్నారు. ఎంత గొప్పదైతే సార్ గవర్నమెంట్ జాబ్ పెట్టేది. ఈరోజు గవర్నమెంట్ జాబ్ రావాలంటే అంత ఆషామాషగా తపస్సు చేసినా రావట్లేదు, కొంతమందికి తపస్సు చేసినా కూడా. ఎందుకు రావట్లేదు? 5,000 టీచర్ పోస్టులు పడితే 5 లక్షల మంది రాస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి? 5,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు పడితే 5-6 లక్షల మంది అప్లై చేస్తున్నారు. సో నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోయింది, అవునా కదా? అందుకే నిరుద్యోగ సమస్య పెరిగిపోయి జాబులు రావట్లేదు. ఈ టైంలో జాబులు దొరకని ఈ టైంలో వెస్టీజ్ లేక వచ్చిన తర్వాత జాబ్ వదిలిపెడుతున్నారు. అంటే వెస్టీజ్ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. నేను కూడా మీటింగ్కి వెళ్ళి కూర్చున్న తర్వాత అర్థమైంది. అప్పుడు దాకా నాకు ఇది భయపడుతూ ఉన్నాను. కొన్ని విషయాలు చెప్పారు వాళ్ళు. వెస్టీజ్ అంటే చాలా మంది కొత్తగా వచ్చిన కంపెనీ అనుకుంటున్నారు ఇది, అవునా కదా సార్? నేను నా దగ్గరకు వచ్చినప్పుడు కొత్తగా వచ్చింది అనుకున్నాను. ఇప్పుడు మీరు కూడా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇదేదో కొత్త కంపెనీ అనుకుంటున్నారు. కొత్తగా వచ్చింది అంటే ఇది ఉంటుందో మధ్యలో? ఈ భయాలతో చాలా మంది రావట్లేదు, అంతే సింపుల్. దీంట్లో డబ్బు కట్టేది ఏం లేదు. చిన్న ఎగ్జాంపుల్, వెస్టీజీలో 20,000 కట్టండి, కంపెనీ 50,000 ఇస్తుందని కట్టిస్తే ఏదో ఒక రోజు బోర్డు తిప్పుతుంది. ఇప్పుడు చెప్పదు వెంటనే. స్టార్టింగ్ లో 1000 మంది కట్టిర్రు వచ్చినాయి, 3,000 మంది కట్టిర్రు వచ్చినాయి, 5,000 మంది కట్టిర్రు వచ్చినాయి, 10,000 మందికి ఇచ్చింది, ఒక 50-60,000 మంది కట్టిర్రు. చెప్పాలి మాట్లాడాలి. మరి వీళ్ళకేమో ఇచ్చింది, ఆశపడి ఎక్కువ మంది కట్టిర్రు, కంపెనీ ఏమైంది తిప్పేసి. ఇక్కడ కూడా ఇప్పుడు మనం ఏమైనా డబ్బు కట్టమంటే జర ఆలోచించాలి, అవునా కదా? ఇప్పుడు వీళ్ళకి వచ్చినాయి 20,000 కడితే 50,000 వచ్చినాయి, ఆయనకు వచ్చిన వాళ్ళందరూ బాగా నవ్వుతూ చెబుతారు. వీళ్ళందరూ చూసి మనం కట్టుతున్నాం అనుకో ఏమవుతుందో తెలియదు. సో ఇక్కడ డబ్బు కట్టేది ఉందా? పోనీ ఏమైనా కట్టించాలా జనాల చేత? మరి కట్టేది లేదు, కట్టించేది లేదు. అప్పుడు నీకు భయం ఎందుకు జాయిన్ అవ్వట్లే? వీళ్ళు ఎంట పడుతున్నారు వెస్టీజ్ వాళ్ళు, మనం భయపడుతున్నాం. మీరైనా నేనైనా అంతే, అవునా కాదా? నా ఫ్రెండ్ 5 నెలలు ఎంట పడ్డాడు, జాయిన్ అవ్వు అని. నేను తర్వాత చూద్దాం, ఆలోచిద్దాం, బిజీగా ఉన్నా, ప్రాబ్లమ్స్లో ఉన్నా. ఒక్క మీటింగ్కి వెళ్ళిన తర్వాత కొంచెం అవగాహన